గుంటూరు జిల్లా పొన్నూరులో హై టెన్షన్ నెలకొంది. మొక్కజొన్న గోడౌన్ పరిశీలించడానికి వెళ్లిన జోగి రమేష్ మామిలపల్లిలో జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగి రమేష్ కు డీఎస్పీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొక్కజొన్న గోడౌన్ పరిశీలించడానికి వెళ్లిన జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ కు డీఎస్పీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఎస్ కు తరలించారు. మామిళ్లపల్లిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జోగి రమేష్ ను అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీసుకోండి కావాలంటే తీసుకోండి కావాలంటే తీసుకోండి నోటీసు వచ్చు కదా ఎవరిని మీరు ఏంటన్నా మాజీ మంత్రి అనుకున్నారా సామాన్యుడు అనుకున్నారా తెలియదేంటి ఎట్లా ఉండాలో మీకే తెలిసి వచ్చాకాలం ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రస్తుతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన మొక్కజొన్నకు సంబంధించి కూడా గోడౌన్ కి వెళ్తూ ఉండగా కూడా అక్కడున్న పోలీసులంతా కూడా ఒకేసారి వచ్చి జోగి రమేష్ ను అడ్డుకున్న విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన బలవంతంగా కూడా పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తున్నారు. అయితే అక్కడ వచ్చిన స్థానికులు కార్యకర్తలు ఆయనకు తరపున ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డౌన్ డౌన్ పోలీస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. బలవంతంగా ఎక్కిస్తున్నారు, నన్నెందుకు అడ్డుకుంటారంటూ కూడా ఇటు జోగి రమేష్ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. బైక్ పై వెళ్తున్న జోగి రమేష్ ను ఒక్కసారిగా పోలీసులు అడ్డుకున్నారు. మొక్కజొన్న గోడౌన్ కి పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకోవడంతో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే నన్నెందుకు అడ్డుకున్నారు, అడ్డుకోవడానికి కరెక్ట్ రీజన్ చెప్పండి అంటూ కూడా జోగి రమేష్ పోలీసుల్ని నిలదీయడం జరిగింది. ఇదే నేపథ్యంలో జోగి రమేష్ కి ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో కార్యకర్తలు ఉంటారో వారంతా కూడా డౌన్ డౌన్ పోలీస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న విజువల్స్ ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.
గొడవలు అవుతున్నాయా? వారాల క్రితం గొడవ అవుతుందా? చెప్పండి. నేను ఎవరైనా సరే మేము రైతులే. మేము రైతులమే. ఏం చేయాలి? ఏంటన్నా మాజీ మంత్రి అనుకున్నారా సామాన్యుడు అనుకున్నారా? తెలియదేంటి ఎట్లా ఉండాలో మీకే తెలిసి వచ్చాకాలం. ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. అయితే జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అడ్డుకున్నారు. మొక్కజొన్న గొడౌన్ కి వెళ్తూ ఉండగా కూడా మొక్కజొన్న గొడౌన్ ని పరామర్శించడానికి వెళ్లిన జోగి రమేష్ ను ఒక్కసారిగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీస్ డౌన్ డౌన్ అంటూ కూడా అక్కడ ఉన్న రైతులు, కార్యకర్తలందరూ కూడా పెద్దగా నినాదాలు చేశారు. ఇక దీంతో పాటు ఇటు జోగి రమేష్ కూడా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. నన్నెందుకు అడ్డుకుంటున్నారు, వ్యాలిడ్ రీజన్ చెప్పండి అంటూ కూడా ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే రైతులు హక్కులు అడగడానికి వచ్చిన ఆయన్ను మాజీ మంత్రి అనుకుంటున్నారా, లేదంటే సామాన్య వ్యక్తి అనుకుంటున్నారా అంటూ కూడా అక్కడికి వచ్చిన రైతులందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణి, ప్రస్తుతం పోలీసులు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారా? జోగి రమేష్ ప్రస్తుతం ఎక్కడున్నారు? వినైనా ప్రస్తుతం జోగి రమేష్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ రోజు గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో మామిలిపల్లి గ్రామంలో ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడ మామిలిపల్లిలో ఉన్నటువంటి మొక్కజొన్న గోడౌన్ పరిశీలించేందుకు వెళ్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ మొక్కజొన్న గోడౌన్ సంబంధించినట్టు పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ మొక్కజొన్న గోడౌన్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే అందులో ఉన్నటువంటి సరుకుకు సంబంధించి ఆ మొక్కజొన్న సరుకు సంబంధించి తమ సరుకు అంతా కూడా గోడౌన్ లో పెట్టుకున్నాము, అధికారులు కావాలని సీజ్ చేశారంటూ కూడా కొంతమంది రైతులు కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి వినతిపత్రం కూడా అందించారు. తమ సరుకు ఇప్పించాలంటూ కూడా వాళ్ళు కూడా కోరిన పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అయితే మొక్కజొన్న గోడౌన్ ఏదైతుందో అది మాజీ ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేత అమ్మటి మురళికి సంబంధించిన మొక్కజొన్న గోడౌన్ అంటూ కూడా ఒక కమిటీ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మొక్కజొన్న గోడౌన్ పరిశీలించేందుకు, అదేవిధంగా రైతులతో మాట్లాడేందుకు, వాళ్ళతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందుకు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు రోజుకొకరుగా మామిలిపల్లి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఆ మొక్కజొన్న గోడౌన్ వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా మామిలిపల్లి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగా ఆయన వెహికల్ మామిలిపల్లికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు వాటిని అడ్డుకున్నారు. అయితే జోగి రమేష్ ఆ వెహికల్ లో రాలేదు. ఆయన సింగిల్ గా వెనక బైక్ లో వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బైక్ మీద వెళ్తున్నటువంటి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. అంటే పోలీసులకు కనిపించకుండా బైక్ లో వెళ్తామని చెప్పి జోగి రమేష్ భావించిన నేపథ్యంలో ఆ బైక్ ను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనను ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, రైతుల సమస్యల మీద మేము మాట్లాడటానికి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా జోగి రమేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వెళ్ళటానికి వీలు లేదు, పర్మిషన్ లేదంటూ కూడా చెప్పినప్పటికీ కూడా తనకెందుకు పర్మిషన్ కావాలి, రైతులతో మాట్లాడడానికి వెళ్తే దానికి పర్మిషన్ ఎందుకంటూ కూడా జోగి రమేష్ పోలీసులతో వాగ్వాదం దిగిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకనొక దశలో అటు వైఎస్ఆర్సీపీకి చెందినట్టుగా కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా ఆ మొక్కజొన్న గోడౌన్కి సంబంధించిన రైతులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అసలు వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. అటు జోగి రమేష్ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. అటు పోలీసులు ఆ జోగి రమేష్ ను కారు ఎక్కండి కూడా బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నేను ఎందుకు ఎక్కాలి, నా మీద ఎందుకు అరుస్తున్నారు, మీరు ఎలా మాట్లాడితే మేము అలాగే మాట్లాడుతుంటూ కూడా జోగి రమేష్ చెప్తున్న మాటలు మనం విన్నాం. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మధ్యాహ్నం వరకు కూడా మామిలిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జోగి రమేష్ ను అడ్డుకోవడంతో అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రైతులతో పాటు జోగి రమేష్ అక్కడే రోడ్డు మీద బైఠాయించారు. తమకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు, మేమేమైనా రాజకీయాలు చేయడానికి వెళ్ళట్లేదు, రైతులతో మాట్లాడడానికి వెళ్తుంటే ఎందుకని మాకు పర్మిషన్ ఇవ్వట్లేదంటూ కూడా జోగి రమేష్ రోడ్డు మీద బైఠాయించారు. అయితే పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని జోగి రమేష్ ను బలవంతంగా కారులో
పోలీసు వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా జోగి రమేష్ ను పోలీసు వాహనంలో ఎక్కించిన తర్వాత కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జోగి రమేష్ అనుచరులు అక్కడికి చేరుకొని పోలీసు వాహనాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జోగి రమేష్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. మరోవైపు ఎట్టకేలకు అటు జోగి రమేష్ ను పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి పిఎస్ కి తరలించారు. అయితే ఏపీఎస్ కి తీసుకెళ్లారు. కేసు కట్టారా లేదా, జోగి రమేష్ ను ఎక్కడికి తీసుకెళ్లారనేది అయితే ఇంకా మనకి వివరాలు తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ రోజు జరిగిన ఘటన మామిలిపల్లిలో జరిగిన ఘటన మొత్తం చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఏమైనా Right, Mani. Thanks for the details. తీసుకోండి కావాలంటాడు. మొక్కజొన్న గోడౌన్ పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రస్తుతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కూడా ఒకేసారి పోలీసులు దిగి ఆయన అడ్డుకునే విజువల్స్ ని కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. అయితే లాక్కొని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆయన లాక్కొని తీసుకెళ్లే విజువల్స్ ని చూస్తున్నాం. బలవంతంగా పోలీస్ వ్యాన్ లో ఎక్కించే విజువల్స్ ని చూస్తున్నాం. దీంతో ఆయన ఫాలోవర్స్ కావచ్చు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున చేరుకుని వారంతా కూడా పోలీస్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏది లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రి అనుకుంటున్నారా, సామాన్యుడు అనుకుంటున్నారా అంటూ కూడా పోలీసులను అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ జోగి రమేష్ కు సంబంధించిన ఫాలోవర్స్ కానీ వారంతా కూడా ప్రశ్నించడం జరిగింది.